ప్రైజ్లాడండి. ఈ దిన వాగ్దానంగా దేవుడు నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించితిని. మార్గంలో వారి మేయుదురు, చెట్లు లేని మిట్లన్నిటి మీద వారికి మేపు కలుగును. వారు ఎందు కరుణించువాడు వారిని తోడుకుని పోవచ్చు, నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును. కాబట్టి వారికి ఆకలి అయినను దప్పికైనను కలగదు. నిజమేనండి, దేవుడు మనల్ని కాపాడి ప్రజల కొరకు నిబంధనగా నియమించదను. మార్గంలో వారు మేయుదురు అంటే చెట్లు లేని మెట్లన్నిటి మీద వారికి మేపు కలుగును. అంటే ఒకవేళ చెట్లు లేని పర్వతాల మీద కూడా వాళ్ళకి మేపు కలిగిస్తాను అంటున్నారు. దేవుడిని నమ్ముకున్న ప్రజలకి, ఎవరైతే దేవుడి యందు విశ్వాసం ఉంటారో వారిని ప్రజలకి నిబంధనగా నియమిస్తున్నారు ప్రభువు. చెట్లు లేని మెట్ల మీద వారికి మేపు కలుగునంట. చెట్లు లేకపోతే ఆహారం ఎక్కడి నుంచి వస్తుందండి? కానీ పర్వతాల మీద కూడా దేవుడు వారికి పచ్చికను అంటే తినడానికి ఆహారం దయచేస్తానంటున్నాడు. వారి యందు కరుణించేవాడు వారిని తోడుకుని పోవచ్చు, నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును. ప్రభువు మనను కరుణిస్తే నీటి బుగ్గల యొద్ద తీసుకుని వెళ్తాడు. నీటి బుగ్గలు ఇప్పుడు దుబాయ్లో అట్లా నీరు ఇసుక తప్ప ఎండమావులు కనపడతాయండి. కానీ ప్రభు యందు విశ్వాసం నుంచి వారిని నీటి బుగ్గల యొద్దకు తోడుకుని వెళ్తానంటున్నారు ప్రభు. కాబట్టి వారికి ఆకలి అయినను దప్పికైనను కలగదంటున్నారు. నిజమే, దేవుడిని నమ్ముకున్న వారికి ఆకలి అయినను దప్పికైనా కలగదు అంటే అవి రెండు ఉండవని కాదు, అంటే అవి లోటు లేకుండా చేస్తానని ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రభు నాయనా, నిజమే, ప్రభు వాగ్దానం చేస్తే మనం తప్పకుండా నీటి బొగ్గుల యొద్దకు నడిపించబడతాం. ఆకలి అయినను దప్పికైనను మనకు కలగదు అంటే వాటి గురించి మనం అలమటించం. ప్రభువే అన్నీ సమకూరుస్తాడు. మనకిచ్చిన వాగ్దానంలో చెట్లు లేని మిట్టల మీద మనకి మేపు కలుగుద్ది అంటున్నారు ప్రభు యందు వాగ్దానం మించువాడు ఇవన్నీ స్వతంత్రించుకుంటాడు. కనుక ప్రభు యందు విశ్వాసంతో మనం ప్రభు వైపు చూస్తూ సాగిపోతాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభా నాయనా, నీవిచ్చిన ఈ వాగ్దానం ప్రజలు స్వతంత్రించుకున్నట్లు ప్రభా ప్రతి వారిని యందు విశ్వాసంతో సాగుటకు సహాయం చేయండి తండ్రి. విశ్వాసంలో మేము అటు ఇటు తొలగకుండా ప్రభా నీ వైపే మా కన్నులు ఎత్తుతున్నాం ప్రభా. నిజమే ప్రభా, జంతువులకు కానీ మనుషులకు కానీ ప్రభా ఇదిగో తండ్రి, పర్వతాల మీద మొక్కలు లేనప్పుడు ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? కానీ అక్కడ కూడా మీకు మేపు కలుగు చేస్తానంటున్నావు, నీటి బొగ్గుల యొద్ద నడిపిస్తానంటున్నావు తండ్రి. ఆకలి ఎన్ని దప్పికైనాను అంటే మీరు ఆకలి అవుతుందని కానీ దప్పిక అవుతుందని కూడా అనరు, అన్నీ సమృద్ధిగా ఇస్తావు ప్రభా. ఈరోజు దినవాగ్దానాన్ని ప్రజలు స్వతంత్రించుకుని నీకు మహిమ ఘనత తెచ్చుటకు సహాయం చేయమని తండ్రి కుమార పరిశుద్ధాత్మనామని అడిగి వేడుకుంటున్నాము రాజా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కనుక ఈరోజు వాగ్దానం దేవుడు మనకి ఎంతో మంచి వాగ్దానమును మనం ఈరోజు స్వతంత్రించుకొని దేవుని వైపు నడుస్తూ దేవుని వైపే చూద్దాం. మనం దయచేసి నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవునికే వందనాలు, స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, ఆమేన్.